కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న విద్యార్థిపై దాడి ఘటన సంచలనం సృష్టిస్తోంది. 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థిపై అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్ ఆఫీసర్ శారద పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. 8వ తరగతి విద్యార్థులతో ఆమె వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న వేళ ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పాఠశాలలో లైట్లు, ఫ్యాన్లు లేకపోవడం, వాచ్మెన్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సౌకర్యాలు కల్పించి నిఘా పెంచాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు శారద వెల్లడించారు. మేము ఆలూరులోని అరికెర విలేజ్లో ఏపీ గురుకుల పాఠశాలకి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చినాము. నిన్న ఎస్టర్డే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు మీద లైంగిక దాడి జరిగింది అనే విషయం గురించి మేము ఇక్కడికి వచ్చి పిల్లలతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. 8th క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్ పిల్లలు. ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా బి సెక్షన్ స్టూడెంట్స్ అని మేము పిల్లలతో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో పిల్లలు పడుకున్నారు. బాబు పక్కన ఉన్న అబ్బాయి ఐడెంటిఫై చేయడం జరిగింది. ముగ్గురు స్టూడెంట్స్ అబ్బాయి మీద అటాక్ చేశారు. కానీ ఎమ్మటే పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.